నమస్తే సార్. నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రహమత్ నగర్ మేడం. రహమత్ నగర్ యూషాప్ కూడా డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టాం మేడం. 2019లో పెట్టాం మేము. మాకు 2-3 టైమ్స్ మాకు అప్లికేషన్ పెట్టిన తర్వాత 2-3 టైమ్స్ మాకు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినాక మాకు కాల్ కూడా చేశారు. 2-3 టైమ్స్ కాల్ చేశారు. ఈ డబల్ బెడ్రూమ్ వచ్చింది, అప్లికేషన్ పట్టుకొని రండి అని చెప్పారు. ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్కి వచ్చాం. ఆఫీస్కి వచ్చినాక సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసినాక ఆధార్ కార్డు మార్చమన్నారు. ఆధార్ కార్డు కూడా మేము మార్చాం. ఆధార్ కార్డు మార్చినాక తర్వాత మేము అక్కడికి వెళ్తే మాకు ఒక విషయం అని చెప్తున్నాను. టీఆర్ఎస్ మాకు ఎక్కడ ఏ డివిజన్లో మాకు కొనుక్కోవాలో మాకు కూడా తెలియదు. అయితే ఒక లీడర్ని కొనుక్కున్నాం. అక్కడికి సార్ మేము ఇలా డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకుంటే మాకు అప్లికేషన్ పెడితే ఇల్లు రాలేదు సార్ అని చెప్పా. అయితే నీది ఏ డివిజన్ అన్నాను. అది రహమత్ నగర్ సార్ అని అంటే తన అసిస్టెంట్ ఎవరో పర్సనల్ అసిస్టెంట్ ఎవరో మరి నాకు తెలియదు. ఆయన ఏమన్నాడంటే నువ్వు ఆంధ్ర వాడు, నీకు ఎట్లా వేస్తారు ఇల్లు అని అన్నాడు. ఓకే, నేను ఆంధ్ర వాడు, నాకు ఎట్లా వేస్తారు ఇల్లు అని అన్నారు. నేను అప్లికేషన్ పెట్టి 2019లో అప్లికేషన్ పెట్టాను. నా ఆంధ్ర వాడిని 8 ఓట్లు నేను ఎట్లా వేయించాను? ఆంధ్ర వాడినే కదా నేను ఇప్పుడు. ఆంధ్ర వాడిని అయితే 8 ఓట్లు నేను ఆంధ్ర వాడిని ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? నేను ఆంధ్రానే. ఓట్ల ఐడి మాకు 8 ఓట్ల హక్కులు ఉన్నాయి. ఇక్కడ ఓటర్ ఐడీలు ఉన్నాయి. నేను ఆంధ్ర వాడిని ఎందుకు తీసుకున్నారు మరి ఓట్లు? నా ఓటు కూడా క్యాన్సిల్ చేసేయాలి కదా. ఆంధ్ర వాళ్ళు అందరికీ క్యాన్సిల్ చేసేయాలి రూల్గా. జనరల్గా అంటే మరి ఆంధ్ర వాళ్ళు ఓట్లు తీసుకోకూడదు కదా. మరి అట్లాంటప్పుడు ఆంధ్ర వాళ్ళు ఓట్లు ఎందుకు క్యాన్సిల్ చేయించాలి కదండి. మరి అప్లికేషన్ ఎందుకు తీసుకున్నారు? డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఎందుకు తీసుకున్నారు? అప్లికేషన్ ఎందుకు ఇచ్చారు? అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మాకు డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయాలి. ఇంకొక దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టమన్నారు. డబ్బులు నేను కట్టలే. తనకి హెల్త్ బాగలేదు, హెల్త్ ఇష్యూ ఉందని ఈ వీడియో చూపించినా సరే వాళ్ళు మ్యాక్సిమం ఎంత కఠినమైన పరిస్థితిలో ఉందంటే, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. ఈ వీడియో కూడా టెలిగ్రామ్ చేయండి దయచేసి. రేవంత్ అన్న మా ప్రాబ్లం మాత్రం సాల్వ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ చేయాలి. అలా అయితేనే నువ్వు అన్నా. లేదంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మ్యాక్సిమం ఒకటే అనుకుంటానన్న. నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఈ వీడియో చూడండి మేడం. మీరు ఈ వీడియో చూపించాను. ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు చెప్తా. నాకు డైరెక్టర్గా అన్నాను, నీకు ఆంధ్రవాడు నీకు ఎట్లా ఇస్తాడరా నీకు ఇల్లు అన్నా. అంటే నేను ఆంధ్రవాడిని ఇల్లు నాకు అప్లికేషన్ ఎందుకు పెట్టించుకున్నారు? ఓట్లు ఎందుకు వేయించుకుంటున్నారు? మీ వీడియో చూడండి మేడం. ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. తనకి హెల్త్ బాగోలేదు సార్, ఇట్లా పరిస్థితి ఉంది అని చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదని అంటే ఎంత దౌర్భాగ్యమైన పొజిషన్లో ఉన్నారో అర్థమవుతుందండి మీకు కూడా. మీకు ఆ వీడియో చూపిస్తే మీ కళ్ళంటే నీళ్ళు కూడా వస్తాయండి. దయచేసి చూడండి సార్, ఆ వీడియో చూడండి సార్, మీకు అర్థమవుతుందని సార్ చెప్పా. ఒక్క నిమిషం మేడం. మేడం ఈ బ్రెయిన్ ప్రాబ్లం ఉంది తనకి. విజయవాడ విన్స్ హాస్పిటల్లో తీసుకెళ్ళాం మేడం. విన్స్ హాస్పిటల్ తీసి జాగ్రత్త చూసుకోవాలని చెప్పారు. అయితే తలంటి స్నానం చేసినా నెక్స్ట్ ఎయిర్ లోపలికి వెళ్ళిపోయినా ప్రాబ్లం వస్తుంది అనేసి ఇవన్నీ మొత్తం పైకి వెళ్ళిపోతున్నారు. నరాలు చిట్లు పోతే ఆ వీడియో కూడా చూపించాను. తన కార్పొరేటర్ అసిస్టెంట్ అంట. నీకు అతనికి చూపెడితే నీకు ఎందుకు ఇల్లు వస్తుంది, నువ్వు ఆంధ్రవాడు నీకు ఎందుకు ఇల్లు వస్తుంది అని చెప్పిండు. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు కూడా తెలుస్తుందండి. దయచేసి రేవంత్ అన్న వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి మేడం. ఎక్కడ మీకు సబ్మిట్ చేయమన్నా చేస్తా. రికార్డు కూడా చేశాను. వాళ్ళు అనే మాటలు రికార్డు కూడా చేశాను. నాకు ఇల్లు కోసమని నేను అప్లికేషన్ ఇక్కడ పెట్టానండి. దయచేసి ఇల్లు ఇక్కడ పేపర్ మీద రాయమన్నారు, రాసి పెట్టాను. అప్లికేషన్ అయితే పెట్టాను. భరోసా ఇచ్చారా మరి? భరోసా అంటే మేము 2 hours అవుతున్నదండి. 2 hours అవుతుంది. వచ్చాము లోపలికి వెళ్ళి అప్లికేషన్ పెట్టమన్నారు. అప్లికేషన్ పెట్టాం. ఫిల్అప్ చేసి పెడితే మీకు మెసేజ్ అని వస్తుంది. ఫోన్ అని కాల్ చేస్తారు. నమ్మకం కలిగిందా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి? మ్యాక్సిమం అయితే 95% మేడం నమ్మకంగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా మాకు సహకరించలేదు. ఇంతమంది పబ్లిక్ వస్తున్నారంటే రేవంత్ అన్న కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ని ఊరికనే వదిలేడుగా, మ్యాక్సిమం పట్టించుకుంటాడుగా. అంతమందికి దయచేసి ఈ వీడియో అయితే చూపించండి మేడం. వీడియో చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది మేడం. నేను ఎంత బాధలో అడిగానంటే ఆ రోజు అంత బాధలో అడిగాను మేడం. కానీ మమ్మల్ని ఎక్కడ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళడం జరిగింది? ఏ ఆఫీస్కి వెళ్ళారు? ఇసాబ్గూడ డివిజన్ మేడం మాది. ఇసాబ్గూడ డివిజన్. ఒక్క నిమిషం మేడం చూపిస్తా. ఆ వీడియో టైం దొరకదు. అరే జూమ్లో చూపి ఈ వీడియో చూస్తే కూడా మొత్తం అంటే ఏదో మొత్తం నరాలు పట్టేసి చితికినట్టుగా మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి వీడియో కనిపిస్తుంది. చాలా దారుణంగా బాధాకరంగా ఉంది వీడియో కూడా.
ఏమన్నారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమన్నారు? హాస్పిటల్కి అయితే ఈఎస్ఐ అయితే పట్టించుకోవట్లేదు మేడం. ఈఎస్ఐ అయితే మేము రెస్టారెంట్లో జాబ్ చేసుకున్నాం మేడం. మేము ఇంత స్థామతకి మేము కాను మేమైతే మేము మ్యాక్సిమం మేడం. లేకపోతే మేము ఇల్లులో మేము డబ్బులు ఆస్తులు ఉండేవాళ్ళం అయితే డబుల్ బెడ్రూమ్ మేము ఎందుకు మేడం అప్లికేషన్ పెట్టుకుంటాం? ఈ హాస్పిటల్కే చూపించుకుంటాం కదా మేడం. ఈఎస్ఐకి వెళ్తే వాళ్ళు మ్యాక్సిమం పట్టించుకోవట్లేదు మేడం. ఎక్కడికి వెళ్ళా పట్టించుకోవట్లేదు మేడం. ఈ విన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఓన్లీ మెడిసిన్ మాత్రం వాడుతున్నాం మేడం. అంతే. రేవంత్ మ్యాక్సిమం మాకు హెల్ప్ చేస్తాడని మేమైతే 95%. ఇదంతా ఇప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చెప్పడం జరిగింది, ఎవరైనా అడిగారా మరి, విన్నారా? మేడం చెప్పలేదు, అంటే అప్లికేషన్ మాత్రమే ఫిలప్ చేయాలి. మేము మ్యాక్సిమం అంటే మేడం రేవంత్ అన్న కలవడానికే వచ్చాం మేడం. కానీ అక్కడ అన్న లేడు కాబట్టి మేము బయట అప్లికేషన్ పెట్టేసి ఫిలప్ చేసి వచ్చేసాం మేడం. ఏదో ఒక రోజు కంపల్సరీ రేవంత్ అన్న కలుస్తాం మేడం. ఈ వీడియో అయితే సబ్మిట్ చేస్తాం మేడం. ఈ వీడియో చేసి అన్న దయచేసి మాకైతే న్యాయం చేస్తారని అనుకుంటాం మేడం. కానీ మేడం ఒక్క విషయం, దయచేసి ఆంధ్ర తెలంగాణని మాత్రం విభజించి మాట్లాడద్దు మేడం. ఒకవేళ విభజించి మాట్లాడితే దయచేసి ఓట్లన్నీ క్యాన్సిల్ చేసేయండి. ఆంధ్ర వాళ్ళు ఓట్లు మొత్తం క్యాన్సిల్ చేసేయండి. మీకు ఆంధ్ర సపరేట్ అనుకుంటే ఓట్లు క్యాన్సిల్ చేసేయండి మేడం. నీకు ఆంధ్ర వాడు నీకు ఇల్లు ఎట్లా వస్తుంది? అవన్నీ అంటే ఎట్లా మేడం? అమ్మ మీ ప్రాబ్లం ఏంటి, ఏమైంది? షుగర్ అయింది అమ్మా, ఇగో 5-6 లక్షలు అయిపోయింది. కాలు గిట్ల కథలు అయింది, పైసలు దొరుకుతలేదు, కాలు తీస్తా అంటున్నారు. ఇది మస్తు బాధ, ఓడు సాయం చేస్తలేరు, ఎట్లా చేయాలా ఏం లేదు అని తిరుగుతున్నాం. ఇంకేం చెప్పారా మరి లోపల మీ ప్రాబ్లం ఏంటో చెప్పి అప్లికేషన్ ఇచ్చారా? అప్లికేషన్ లేదు, ఇప్పుడే వచ్చినాం మేము. ఇప్పుడు రాంటి ఇప్పుడు వచ్చినాం, ఆడ పోయని ఇస్తరేలు ముంగట్. ఇక ఇది తీసుకొని రావాలా? అంటే పొద్దున ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ప్రజా దర్బార్ అనేది, 12-1 గంట వరకు ఉంటుంది. మరి ఇప్పుడు మీకు లోపల అంటే ఎవరు పంపించట్లేదు లోపలికి? పంపిస్తలేరు లోపల. మీరు పొద్దున్నే రావాల్సిందమ్మా. మరి ఇప్పుడు ఎప్పుడు వస్తారు? ఇంకా మంగళవారం కుల్ల ఉంటది. మీ ప్రాబ్లం ఏంటని చెప్పాలనుకుంటున్నారు? ఇదేవో షుగర్ అయి కాలు మొత్తం తీసేస్తున్నారు. 5-6 లక్షలు అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా 10 లక్షలు అడుగుతున్నారు. షుగర్ ఇక పుట్టి తీసుకొని వచ్చినాం. 2 పిల్లలు తంది, ఆమె కన్ను కూడా టెన్షన్ లా పిల్ల కన్ను పోయిందని షుగర్ ఇట్లా అయింది. ఒక కాలు తీసేసినాం, పైసలు దొరుకుతలేవు, మస్తు తక్లీఫ్ లా ఉన్నాం, మస్తు బాధలో పడుతున్నాం. ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అందరూ కూడా అప్లికేషన్ పెడుతున్నారు. సో ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అని ఒక భరోసా ఇచ్చారు, నమ్మకం కూడా కలుగుతుందని చెప్తున్నారు. మీరు ఒకసారి లోపలికి వెళ్ళైతే ట్రై చేయండి. లోపల పోయనిస్తలేరమ్మా, టైం అయిపోయింది కదమ్మా, అందుకోసం అని పంపించట్లేరు అనుకుంటా. అదే పొద్దుగల 5 గంటలకు రావాలా, మంగళవారం వస్తాం. ప్రతి శుక్రవారం ఉంటది, మంగళవారం కూడా ఉంటది. మంగళవారం వచ్చేస్తాం. అదే అన్ని రాసి ఇవ్వాలంటే నాకు అంత తెలియదు కూడా. ఇక అక్కడ రాస్తారమ్మా, అక్కడ రాస్తారు, లోపల రాస్తారు, ఏం కాదు. అన్న మీ ప్రాబ్లం ఏంటని? మేము జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ నుంచి పనిచేస్తున్నాము. గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. అయితే తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు హెడ్ ఆఫీస్కి వచ్చి మేము ప్రత్యేకమైన జియో అనేది తీసుకొచ్చి మీకు రెగ్యులరేషన్ చేస్తా అని మమ్మల్ని నమ్మించారు. ఎంతో ఆయన మాటలు నమ్మిన మేము 2 సార్లు గెలిపించుకున్నాము. కానీ మా జోలి మాత్రం ఇంత మాత్రం తీయలేదు. అంతేకాకుండా మాకు చాలానే అంత జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలతో మాకు సరిపోతలేవు అని చెప్పి మేము సమ్మెలు చేసినా కూడా అరెస్టులు చేయించి కేసులు పెట్టి, అంతేకాకుండా కొంతమంది ఉద్యోగాలే తీసేసిండు. కానీ హైకోర్టు నుంచి మళ్ళీ కూడా వాళ్ళని డ్యూటీలోకి తీసుకోవాలన్నా కూడా డ్యూటీలోకి తీసుకుంటలేరు కొంతమందిని. కాబట్టి మమ్మల్ని తప్పకుండా ఉద్యోగంలో ఎవరినైతే తీసేసిరో వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలి, అట్లనే మాకు రెగ్యులరేషన్ చేయాలి తప్పకుండా అని చెప్పేసి కోరుకుంటున్నాము. అంతేకాకుండా మీ కేసీఆర్ గారు చేసిన హామీ ఇదిగో ప్రత్యేకమైన జియో అనేది తీసుకొచ్చి మీకు రెగ్యులరేషన్ చేస్తా అని చెప్పేసి చెప్పారు. కానీ ఇంతవరకు చేయలేదు. మమ్మల్ని సమ్మెలు చేస్తున్నాము, సమ్మెలు చేయొద్దు అంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఎవరైతే సమ్మెలు చేసిరో వాళ్ళని టార్గెట్ పెట్టి ఉద్యోగాలకి వెళ్ళి తీసేస్తామని అన్నారు. అయితే మేము నిజాం పరిపాలన ఎట్లుంటుందో మేము చూడలేదు, కానీ ఈ కేసీఆర్ గవర్నమెంట్లో మాత్రం మేము చూసినాం నిజాం పరిపాలన ఎట్లుందో అనేది. ఎందుకంటే ఇంతవరకు మేము ఇక్కడ గేటు ముంగట కూడా నిలబడలేకపోయినాము. అటువంటిది లోపలికి పోయి మేము మా బాధ చెప్పుకున్న అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అట్లనే కాకుండా మమ్మల్ని కూడా కొద్దిగా ఆలోచించి మమ్మల్ని రెగ్యులరేషన్ చేస్తే మేము ఎంతో రుణపడి ఉంటాము రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి అప్లికేషన్ ఇచ్చారా? అంటే ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు లోపల? మాకు వచ్చేసి అడిగిన దానికి తొందరగా రెస్పాండ్ అవుతున్నారు. మేము అడిగాం, ఇలా నుంచి వచ్చాం సార్, మేము ఇట్లా మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే మేము త్వరగా మీ సొల్యూషన్ వచ్చేసి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తామని చెప్పేసి మాకు అధికారులు చెప్పడం జరిగింది.
మీరే చెప్తారు, మీరే ప్రాబ్లం మేము 25-30 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, అవుట్ సోర్స్ చేస్తున్నాం మేడం. ఇంతవరకు మాకు రెగ్యులేట్ చేయలేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాము. కేసీఆర్ గారు వచ్చి చెప్పారు, హెడ్ ఆఫీస్కి వచ్చి మీకు ప్రత్యేకమైన ఉత్తర్వులు ఇచ్చి మీకు పర్మనెంట్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మేము ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మాకు అయితేనే ఆశ ఉంది, నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. లెటర్ ఇచ్చాము, వాళ్ళు రెస్పాండ్ ఇచ్చారు, మంచిగా అపాయింట్మెంట్ తీసుకున్నారు, లెటర్ తీసుకున్నారు. ఒకవేళ సమ్మె చేస్తున్నా సరే, శాంతియుతంగా సమ్మె చేస్తున్నా సరే, దాన్ని ఏదో విధంగా అణచివేయాలని చెప్పేసి కొంత అధికారులు మా మీద ప్రెజర్ పెట్టడం జరిగింది. ఆ ప్రెజర్లో మాకు నైట్ అండ్ నైట్ కాల్ చేసి మీ డ్యూటీలు తీసేస్తాం, మీరు ఇప్పుడు రాకపోతే మేము డ్యూటీలు మొత్తం పీకేస్తామని చెప్పేసి నైట్ అండ్ నైట్ 9 గంటల రాత్రి కాల్ చేసి మాకు చెప్పారండి. మేము ఏదైతే శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం, మేము మా ఒక పర్మనెంట్ కోసం మాకు చాలని జీతాలతో మేము బతకలేమండి అని చెప్పేసి మేము శాంతియుతంగా మేము బయట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం. ఆ ధర్నాలు కూడా చేసుకోకుండా మమ్మల్ని పోలీసుల ద్వారా, అధికారుల ద్వారా ఎదగా ప్రెజర్ పెట్టేసి మనం ఎదిగా తీసేయాలని చెప్పేసి చాలా కుట్రలు చేశారు. అయినా కానీ మేము దానికి ఎలాంటి లొంగలేదు. లాస్ట్కి మాకు వచ్చేసి మాకు ఏం చెప్పారంటే, మీ రోజు నైట్ వస్తేనే పొద్దున డ్యూటీలు ఎక్కుతారు, లేదంటే మీరు డ్యూటీలు తీసేస్తామని చెప్పేసి నైట్ కాల్ చేశారు మాకు. రెగ్యులేట్ చేయాలి. మేము చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేడం, 25-30 ఇయర్స్ చేస్తున్నాము. మాకు ఒక రెగ్యులేట్ చేస్తే మాకు లైఫ్ ఉంటుందని ఆశ మేడం. చేశారని నమ్మకం ఉంది. రేవంత్ భరోసా ఇచ్చారా మరి లోపల? భరోసా ఇచ్చారు మేడం. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు మీరే? అంటే మళ్ళీ మీరు రావాలా లేకపోతే ఏమైనా? మేడం నంబర్ రాసుకుని కాల్ చేస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు మేడం. మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు మేడం. ఇల్లు అద్దెకిస్తలేదు, ఇల్లు లేదు మాకు, మగ పిల్లలు లేదు. మా అమ్మాయి ఉన్నది, బేడ్ ఉన్నది, ఆమెకు ప్రైవేట్లో స్కూల్లో చెప్తుంది. ఏం లేదు, మగ పిల్లలు లేదు. వాళ్ళతో నాయనకు ఆరోగ్యం బాగాలేదు. నమస్తే అమ్మ, మీరు డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చామండి. 2016 నుండి అప్లై చేస్తున్నాం. ఎన్ని సీఎం ఆఫీస్కి వెళ్ళినా ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వెళ్ళినా కానీ ఏం లేదు, తీసుకుని అలా టేబుల్ పైన వేస్తున్నారు, కనీసం ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ గత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదనేసి ఈ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందేమోనని ఆశతో వచ్చాము. రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తాడన్న నమ్మకంతో వచ్చాము. ఇచ్చారా మరి లోపల భరోసా ఇచ్చారా? ఏమీ భరోసా ఇవ్వలేదండి. అంటే మీరు ఏమైనా అప్లికేషన్ వేయడం జరిగిందా? అప్లికేషన్ ఇచ్చామండి, కనీసం ఇలా తీసుకున్నట్లు కూడా ఏమీ ఇవ్వలేదు మాకు. కొంతమంది నమ్మకం అయితే కలుగుతుంది అంటున్నారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా దర్బార్ ముందు డిస్ట్రిక్ట్ లెవెల్ది, ఏ మండలం లెవెల్ది ఆ మండలం వాళ్ళు కూర్చొని తీసుకుంటే ఏమైనా సమస్య ఏమైనా క్లియర్ అవుతుందేమోనన్న నమ్మకంతో వచ్చాం. కానీ అలా కూడా లేదు. ఇలా ఇక్కడ ఎలాంటి సమస్య తీరేటట్టు లేదు. అడుగుతున్నారా అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారా అని అడుగుతున్నారా, లేకపోతే జస్ట్ అప్లికేషన్ తీసుకొని పక్కన కాగితాలు తీసుకొని పక్కన పెట్టేస్తున్నారు అంతే, ఎలాంటిది కూడా లేదు. టైం అయిపోయింది పోయింది అంటారు. మేమేమో మా అత్తకు ఆపరేషన్ కాన్సల్ వచ్చింది, ఆ కాన్సల్ హాస్పిటల్కి పోతే ఎవరు పట్టించుకుంటలేరు. పట్టించుకోకుంటే సీఎం కాంప్లెక్స్కి వెళ్ళి వస్తుంది. వచ్చినాక మాట్లాడంటే వీడికి వస్తే ఆయన ఏం తీసుకుంటలేడు, ఏం చెప్తలేడు. మరి ఏం చేయాలి? ఆమె ఆపరేషన్ ఇంత దొడ్డు ముక్కుకు అయ్యింది, ఇంత దొడ్డు వచ్చింది ఆపరేషన్ చేయంటారు. కాన్సల్ హాస్పిటల్కి పోయినాం, ఇలా ఏంది నీలపూర్ హాస్పిటల్ ఆడ ఉంది కదా కాన్సల్ హాస్పిటల్, దానికి పోయినాం. మళ్ళీ మీద పోయినాం, ఎక్కడ పోయినా అయితలేదు. ఇప్పుడు మరి వీడికో సీఎం కాంప్లెక్స్కో ఆడ సైన్ పెట్టించుకరా అంటారు. ఎవరు సైన్ పెట్టు అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఏమి ఇస్తలేరు. అక్కడ కూడా అయితలేదమ్మా, పొయ్యి వస్తా ఉన్నది. ఇప్పుడు 3 నెలల సంది తిరుగుతున్నా చూడు, 3 నెలలు అయిపోయింది, 4వ నెల నడుస్తుంది. 4 నెలల సంది ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చేయాలి, ఎక్కడ చేయాలి? ఆ ముసలామె నేనే ముసలాన్ని అంటే నాకంటే ఎక్కువ ముసలామె ఆమెకు రానికి సాత కాదు. ఇక గట్లే ఉంటే చచ్చిపోద్దామని భయానికి తిరుగుతా ఉన్నాం, కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు పట్టించుకుంటారు, అది చేస్తారు. ఈ సీఎం వచ్చిండు పట్టించుకుంటారు అంటే ఏం చేస్తలేడు ఈ సీఎం కూడా. ఇప్పుడు 3 నెలలు అంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ అయితే తీయడం జరిగింది. మొబైల్కి అయితే మీ ఫోన్లకి ఒక మెసేజ్ అనేది అయితే వస్తుంది, కాల్ చేస్తారు, వాళ్ళు పిలిపిస్తారు అనేది చెప్తున్నారు. మరి కొంత వేచి చూడాలి, వేచి చూస్తే తెలుస్తుంది. వస్తూనే లేదు. ఇప్పుడు 15 రోజులు, ఇప్పుడు 8 రోజులు అయిపోయింది. పోయిన శుక్రవారం నాడు కదా, 8 రోజులు అయిపోయింది, రానేలేదు, ఏం రాలేదు. కొంత వేచి చూసి వాళ్ళకు కూడా కొంచెం టైం అనేది ఇస్తే మరి ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. చచ్చిపోతుందేమో భయం అవుతుంది, చచ్చిపోతుందేమో ఎట్లా ఏం కథ. జర ఆపరేషన్ చేస్తే అది వేరే ఉంటుంది కదా. కొందరికి ఆపరేషన్ చేపించింది కోడలు బతకలేదని అంటారు. ఇప్పుడు ఆపరేషన్ చేయకుంటే ఇట్లా చచ్చిపోతే కోడలు ఎక్కడ తిరగలేదు, ఏం చేయలేదు అంటారు. ఏం చేయాలి మరి? అట్లుంది పరిస్థితి.